న్యూస్ నేతపల్లి న్యూస్ ఛానల్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముద్రాజ్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హెల్త్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష చేసాడు. ఇక సమీక్షలు అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. రేషన్ కార్డు కోసం జనాలు ఎగబడుతున్నారు. ఎక్క రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ తెల్ల రేషన్ కార్డుతోన ఆరోగ్యశ్రీ పొందొచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జనాలు అంత ఎగబడుతున్నారు. ఇక దానికి సస్తి చెప్పుదాం. ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డుతో తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తా అనే నిబంధనను ఎత్తేసే కార్యక్రమం నిన్న సర్కార్ అయితే కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉండడం వల్ల జనాలకు చాలా వెసులుబాటు ఉంటుండే. సో రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ కార్డు దాన్ని ఎత్తేసి ఆరోగ్యశ్రీ కార్డును అందరికీ పేదలు అర్హత ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఇవ్వాలని చెప్పేసి సర్కారు నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఎందుకంటే నిన్న సమీక్ష సందర్భంగా అదే వచ్చింది. ఇక అట్లనే ప్రతి ఒక్కరి డిజిటల్ ప్రొఫైల్ని ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు చేయాలనేటువంటి కీలకమైనటువంటి పాశ్చాత్య దేశాలలో ఇదైతే దబాయించి అమలు చేస్తారు. ఒక వ్యక్తి యొక్క పూర్తి సమాచారం, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం ఆ డిజిటల్ కార్డులో పొందుపరచడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆ నిర్ణయం అయితే తీసుకుంటున్నాడు. ఇక కొడంగల్లో మెడికల్ కాలేజీ పెట్టడానికి రేవంత్ పావులు కలిపినట్టు సమాచారం. ఇక ఇంకోవైపు అయితే ఎటిరో సంస్థల చైర్మన్ పార్థసారథి రెడ్డి బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ 4,000 కోట్లకు పైగా విలువైనటువంటి భూములను హైటెక్ సిటీ దగ్గర మొత్తం ఈ కేసీఆర్ బినామీ లెక్కనే ఆయన వ్యవహరించిండే నాకు తెలిసి 30 లక్షల రూపాయలకు మాత్రమే దారదత్తం చేసిందిగా ఎన్నికల కన్నా ముందు. ఇగో గా భూమిని రేవంత్ రెడ్డి నిన్న గుంజుకున్నాడంట. సో ఇది హాట్ టాపిక్గా మనము ఈరోజు దినపత్రికలో చూడబోతా ఉన్నాం. ఇక నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎందుకు విమర్శలు వస్తున్నాయో ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న నల్గొండ జిల్లాల జెడ్పీ చైర్మన్ను పట్టుకొని నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవరపై అని చెప్పేసి పోలీసు వాళ్ళని పెట్టి గెంటేసిండు. పార్టీ కార్యకర్తలతోన దబాయించి ఆయన మీద దాడి చేసే కార్యక్రమం, పోలీసులను పెట్టి గెంటేసే కార్యక్రమం ఇవన్నీ దిగ్విజయంగా జరిగినాయి. గిట్లా చేయొద్దు. ఎందుకంటే కేసీఆర్ గీ తప్పులు చేసి ఆగమైపోయిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా గవే తప్పులు చేస్తానంటే ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గల్లంత అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ కాచుకొని కూర్చున్న జర ఆలోచన చేయరి. సో ఇవి ప్రధానంగా మనం దినపత్రికలు చూడబోతా ఉన్నాం. అట్లనే మిత్రులారా దయచేసి నేతపల్లి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అట్లనే మీ అంతా సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇక చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు, దానితో ఆరోగ్యశ్రీ అనుసంధానం. సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు మస్ట్ అనే రూల్ను సడలించండి. మెడికల్ కాలేజ్ ఉన్న చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండాలి. అందుకు అవసరమయ్యే కామన్ పాలసీని తీసుకురావాలి. బీబీనగర్ ఎయిమ్స్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలి. ఏరియాల వారీగా ఎక్కడెక్కడ వైద్య సదుపాయాలు ఉండాలి. గవర్నమెంట్ దవాఖానలకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించండి. ప్రైవేటు ఆసుపత్రులకు 3 నెలలకు ఒకసారి చెల్లించేలా ఒప్పందం చేసుకోండి. వైద్య ఆరోగ్య శాఖ రివ్యూలో అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. సో ఇది కీలకమైనటువంటిది. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ కార్డు ఉండాలనేది ఆ నిర్ణయం అయితే చాలా మంచిది. ఎందుకంటే మన దేశంలో అయితే ఇట్లాంటి సవలతులు అయితే ఇప్పటివరకు లేవు. మొట్టమొదటిసారిగా నేను అనుకుంటున్నా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ హెల్త్ కార్డు సర్కారే తీసుకురావడము, ప్రతి ఒక్క పౌరుడికి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అని దవాఖానకు పోయినప్పుడు ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు దవాఖానకు పోయినప్పుడు గప్పుడు ఆ డాక్టర్కి మొత్తం ఆయన ప్రొఫైల్ మొత్తం ఈ డిజిటల్ కార్డు ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ డిజిటల్ హెల్త్ కార్డుని ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఆదేశించుడు. ఇక ప్రతి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ
మస్ట్ అనే రూల్ని సడలించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నట్టు ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతి చోట ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో గాడల్లా మొత్తము పారామెడికల్ కాలేజీ, అట్లనే నర్సింగ్ కాలేజు, ఫిజియోథెరపీ కాలేజీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించాడు. సో ఇవి నిజంగా చెప్పాలంటే సంస్కరణల వైపు ఈ నిర్ణయాలు, ఆరోగ్యం మహాభాగ్యం అని మనం అంటుంటాం, మన దేశ సాంప్రదాయం కూడా గది. గట్ల రాష్ట్ర సర్కార్ అయితే ఈ నిన్న ఆరోగ్య శాఖ పైన నిర్వహించినటువంటి రివ్యూ సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఇది ఇట్టుంటే ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో జాప్యం వద్దు, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు నిబంధనలను సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులను విధిగా విడుదల చేయాలని, ప్రైవేటు ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులను ప్రతి 3 నెలలకు ఒకసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్కు, ప్రభుత్వ హాస్పిటల్స్కు పెండింగ్లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నేను ఆదేశం చేసింది. ఇది ఇట్లుంది కదా, ఎగ్గీడ చూడండి. ఎటిరోకు భూముల లీజు రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించండి. ఇంకా ఏ సంస్థలకు గత సర్కారు లీజుకి ఇచ్చింది పూర్తి వివరాలు అందజేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 5,000 కోట్ల భూమిని ఎటిరో పార్థసారథి రెడ్డి ట్రస్టుకు కారు చౌకగా ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కారు హైకోర్టు రద్దు చేసిన రూల్స్ మార్చి ఎన్నికల ముందు అప్పగింత. హైదరాబాద్లోని కానామేట్లో 15 ఎకరాల 60 ఏళ్లకు 15 ఎకరాలు 60 ఏళ్లకు లీజుకి ఇచ్చారు. 5,000 కోట్ల రూపాయల భూమి అంట. ఈయననే పార్థసారథి రెడ్డి అంటే ఎవరో కాదు, ఈయన నాకు తెలిసి అప్పుడు కరోనా వచ్చినప్పుడు ప్రజలు పిట్టల్లా రాలుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో తెలుసా, ఈ పార్థసారథి రెడ్డికి సంబంధించిన ఎటిరో సంస్థలు అమాంతం రెమిడిసివిర్ అనేటువంటి ఏదైతే మందు అప్పుడు ఫేమస్ అయిన పానాలు కాపాడడానికి అని చెప్పేసి మందు అమ్మే 100 కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఐటీ వాళ్ళు రేట్స్ చేస్తే 300 కోట్ల రూపాయలు అడ్డంగా పార్థసారథి రెడ్డి ఆఫీసులలో దొరికినాయంట. గంత దొంగకు, గజ దొంగకు కేసీఆర్ బ్యాచ్ ఏం చేసిందంటే 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రైమ్ భూములను ఆయన సంస్థకు అప్పచెప్తారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వాటిని అన్నింటినీ గుంజుకున్నాడు. చూడరి, ఈయన ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కూడా, రాజ్యసభ ఎంపీ కూడా. గట్ల కేసీఆర్ అమాంతం తన అనునాయులకు, బినామీలకు, కావాల్సిన వాళ్ళకు, బంధువర్గానికి, దగ్గర వాళ్ళకు, చుట్టపోళ్లకు గిట్లా ఎట్లా పడితే గట్ల అధికారం ఉంది కదా అని చెప్పేసి ఏది చెలాయిస్తే అది నడుస్తుంది అనుకుంటే చూడుర్రి తిమ్మి బమ్మి అయిపోయింది, బొక్క బోర్లా పడిపోయింది. ఇప్పుడు 30 లక్షల రూపాయలకు దారదత్తం చేస్తారు నాయన నీ కేసీఆర్ ముఖ్యమంత్రి. గివి చూడురి ఎట్లా బయట పడుతున్నాయి ఒక్కొక్కటి అంతా. గుంజుకున్నారు. అదైతే ఏకంగా లీజుకి ఇచ్చిన భూములలో ఏమైనా నిర్మాణాలు చేసి ఉంటేనంటే వాటిని అంటే కూలగొట్టురాబాయ్ అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి అయితే ఆదేశించాడు. హైదరాబాద్లో కానమెట్ల 15 ఎకరాలు 60 ఏళ్ళు లీజు. ఇది గుంజుకున్నారు చూడండి. బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే. రేవంత్ చేతి వేలిగోటి కూడా ఆయన పనికిరాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ సీఎంపై ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఊరుకో మల్లురవి. కేటీఆర్ను మెంటల్ దవాఖానలో చేర్చాలి. బండి సుధాకర్ గౌడ్. చరణ్ కౌశిక్ యాదవ్ ఓటమితో మతిస్థమితం కోల్పోయాడు. సుజాత పాల్ ఆటోలో తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నాడు. భవానీ రెడ్డి. సో నిన్న నల్గొండ పట్టణంలో జరిగినటువంటి మీటింగ్లో అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే జడ్పీ చైర్మన్ పట్టుకొని నువ్వు సర్పంచ్ కూడా గెలవ పోరా నాయన అని చెప్పేసి అంటే అది సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ అయింది. గా వార్త ఇక్కడ చూస్తున్నాం. బీఆర్ఎస్ను జనం మూసిలో పడేస్తే కేటీఆర్ అహంకారం తగ్గలేదని చెప్పేసి విమర్శ చేస్తూ ఉన్నాడు. సొంత జిల్లాలో కేటీఆర్కు షాకు. బీఆర్ఎస్కు జెడ్పీటీసీ 6 సర్పంచ్ల గుడ్ బై. సిరిసిల్ల జిల్లా ముస్తాబాబాద్ మండలంలో నాయకులు రాజీనామాలు. కేటీఆర్ అహంకారం వల్లే పార్టీని విడుతున్నామని వెల్లడి. నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. సో కేటీ రామారావుకు గట్టి షాక్ తగిలింది. షాక్ల మీద షాక్లు అయితే బీఆర్ఎస్కు తగులుతున్నాయి. మొన్న మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి నాలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాడు. నిన్న కాక మొన్న రాజేందర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండు. అనేక మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది. అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఏకంగా కేటీ రామారావు నియోజకవర్గం, సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ సర్పంచులు కూడా
బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాం, ఇది కేటీఆర్ నియంతృత్వం వల్లనే మేము పోతున్నాం అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేసారు. చూడుర్రి, చెప్రాశీల కన్నా అధ్వానం. నాటి కాంగ్రెస్ హయాంలో రాజుల్లా బతికినాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారు. గద్వాల సెగ్మెంట్ రివ్యూలో ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్ సంచలన ఆరోపణలంట. బీఆర్ఎస్ హయాంలో మా బతుకులు చెప్రాశీల కన్నా ఈనమని చెప్పేసి గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు నిన్న సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండ్రు. ముఖ్యంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నారని చెప్పేసి నిన్న ఆరోపణలు చేశారు. సో ఐదో పేజీలో ఉంది. అర్హులందరికీ ఇండ్లు ఇద్దాం, గైడ్లైన్స్ రెడీ చేయండి రేవంత్ రెడ్డి. గ్రామ సభల ద్వారా అర్హుల ఎంపిక, 2 విడతల్లో ఇందిరమ్మ ఇండ్ల సాయం. హౌసింగ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న రివ్యూ చేసినటువంటి సందర్భంలో అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని చెప్తున్నారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది ఇంతకుముందు, అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు ఇస్తారా లేదా తర్వాత చర్చ చేద్దాం. దానికన్నా ముందు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల పేరు మీద నాటకాలు ఆడిండ్రు. తర్వాత గృహలక్ష్మి మీద అని చెప్పేసి దాని పేరు మీద ఎన్నికల ముందు స్టంట్ లాగా తీసుకొస్తే దాన్ని ప్రజలు బండకేసి కొట్టిరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అర్హులందరికీ ఇస్తామంటున్నారు. నేను చెప్తున్నా కదా, అర్హులందరికీ ఇచ్చే స్తోమత తెలంగాణ ఖజానాకు లేదు. వీళ్ళు ఇద్దామన్నా ఆడ పైసా ఉట్టుకొస్తలేదు. ఇప్పుడు తాగుబోతుల దందదారు వచ్చే పైసలతోన, ట్యాక్సులతో వచ్చే పైసలతోన సర్కారు నడుస్తుంది. ఇప్పుడు యా నుంచి లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఒకరిద్దరు కాదు, లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఇండ్ల కోసం. యా నుంచి తీసుకొస్తారు? గంత ఆశమాశ అయితే కాదు. సరే, నయనో భయనో ఆరాకొర అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. గా పని అయితే చేస్తున్నారు. సో 2 విడతల్లో ఆ ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇవ్వబోతున్నటువంటి 5 లక్షల రూపాయలు 2 విడతల్లో ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది అర్హులందరికీ ఇండ్లు ఇద్దామని చెప్పేసి ఈ వార్త చూస్తూ ఉన్నాం. విద్యుత్ సంస్థల డైరెక్టర్లపై వేటు, డిస్కామ్స్ నుంచి 11 మంది, ట్రాన్స్కో జెన్కో నుంచి 10 మంది తొలగింపు. ఆదేశాలు జారీ చేసిన సర్కార్ ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్. కేసీఆర్ హయాంలో డిస్కామ్లో నిండా ముంచి 30-40 వేల కోట్ల రూపాయలు అప్పులు కావడానికి కారకులైనటువంటి ఆయనతో పనిచేసినటువంటి మొత్తం విద్యుత్ సంస్థల డైరెక్టర్ల మీద వేటేసింది రేవంత్ రెడ్డి సర్కార్. రాష్ట్రంలో 3 రాజ్యసభ సీట్లకు 27న పోలింగ్. దేశవ్యాప్తంగా 56 స్థానాలకు ఎన్నికలు. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీఐ వచ్చే నెల 8న నోటిఫికేషన్. 15 వరకు నామినేషన్లు. రాష్ట్రంలో కాంగ్రెస్కు 2, బీఆర్ఎస్కు 1 సీటు దక్కే ఛాన్స్ ఉందట. సో రాజ్యసభ ఎంపీల నోటిఫికేషన్ అయితే విడుదలైందంట. చూడరి, ఒక్క యాక్సిడెంట్ 2 ఫ్యామిలీలు. మరో 3 నిమిషాల్లో ఇల్లు చేరుతారనగా ఘోరం. మిర్యాలగూడ ప్రమాదంలో 6కు చేరిన మృతుల సంఖ్య. నిన్న చూడుర్రి, ఒక్క యాక్సిడెంట్ 2 ఫ్యామిలీలు కథం, 6 మంది చచ్చిపోయారట. చూడుర్రి పాపం. అందుకే జర రోడ్ల మీద పోయేటప్పుడు కళ్ళు తెరిచి పోవాలి, జాగ్రత్త పోవాలి, నెత్తి నిండా కళ్ళు వేసుకొని పోవాలని పెద్ద మనుషులు ఉట్టినే చెప్పరు. యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే నిర్లక్ష్యపు డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, తాగి నడపడము, ఓవర్ స్పీడు, ఇవే కారణాలు, ఏవే కాదు. సర్కారు వార్నింగ్తో దిగొస్తున్న మిల్లర్లు. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో బియ్యం సేకరణ. బీఆర్ఎస్ హయాంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నుల సీఎంఆర్. గత 50 రోజుల్లో వచ్చిన సీఎంఆర్ 14.5 లక్షల టన్నులు. ఒకే రోజు 56,000 టన్నుల బియ్యం ఇచ్చిన మిల్లర్లు. సర్కారు వార్నింగ్తో. ఎదుడురి, కేసీఆర్ ఏడాది కాలంలో 14 నెలల్లో 24.5 లక్షల టన్నులు సీఎంఆర్ బియ్యము రైస్ మిల్లర్లు ఇస్తే, ఖాళీ 50 దినాలల్లో 14.5 లక్షల టన్నులు ఒక్కటే ఒక దినంలో 56,000 టన్నుల బియ్యము రైస్ మిల్లర్లు ఇచ్చిరట్ట. చూడుర్రి, గిట్టుతుంది మరి. కేసీఆర్ ఏమో వాళ్ళందరినీ బినామీల లెక్క వాడుకుంటేనంటే వాళ్ళు ఏం చేస్తారు? మనకు తెలియదేముంది చెప్పు. పైసా ఇచ్చినోడు పొందినోడు అయితే గులాంగిరి ఇవ్వాల్సింది. గదే చేసిన కేసీఆర్. రైస్ మిల్లర్లు వాళ్ళు ఆడిందే పాట, ఆడిందే ఆట అన్నట్టు కేసీఆర్ సర్కారు ఉన్నన్ని దినాలు అయింది. 14 నెలలల్లా 24.5 టన్నుల బియ్యము సేకరిస్తే, ఖాళీ 50 దినాలల్లా 14.5 టన్నులు సేకరించినంత. ఒకే ఒక దినంలో 56,000 టన్నులు సేకరించారంటే నిజంగానే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము చొరవనే అని చెప్పక తప్పదిగా. సో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పాలన చేసిందో గిన్నెలకు కూడా చూడరు.
తిరుమల శ్రీవారికి వచ్చే బంగారంతో మంగళసూత్రాలు చేస్తారట. ఇక ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయంట. మాజీ మంత్రి నర్సారెడ్డి కన్నుమూత అనే వార్త ఇక్కడ చూడొచ్చు. సో ఇవి వెలుగు పేపర్లు ఉన్నటువంటి వార్తలు. ఇవి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. రాజ్యసభ ఎన్నికలు 27న 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల, 15వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ. తెలంగాణ ఏపీలో 3 చోట్ల చొప్పున ఖాళీ. ఏప్రిల్ 2 తొమ్మిదినున్న బడుగులింగయ్య, ఉద్దిరాజు, సంతోష్ కుమార్ పదవి కాలం 2 కాంగ్రెస్కు 1 బీఆర్ఎస్కు దక్కే ఛాన్స్. ఇక టానిక్ది సంతోష్ కుమార్ పదవి కాలం అయితే అయిపోతుందంట. మరి ఇప్పుడు ఏం చేస్తాడో కేసీఆర్, ఒకటి అవకాశం ఉందంట, మళ్ళీ ఎవరి కట్ట చెప్తాడో. డిస్కంల డైరెక్టర్లకు ఉద్వాసన, 11 మందిలో 2 నియామకమే చట్టబద్ధం, 9 మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కొత్త డైరెక్టర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, మార్చి 1 దాకా దరఖాస్తులు. ఇక తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ నిబంధనలను సడలించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు, ఆరోగ్యశ్రీతో వాటి అనుసంధానం, ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం. వైద్య కళాశాలల వద్దే నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు. బీబీనగర్ ఎయిమ్స్లో పూర్తి సేవలపై దృష్టి, సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రిలో హౌస్ కీపింగ్. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక హౌసింగ్ బోర్డు బకాయిలేని దాని పరిధిలోని వెంచర్ల పరిస్థితి ఏంది? హౌసింగ్ శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. 1000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న అధికారులు, వాటి అన్నింటినీ వసూలు చేయాలన్న సీఎం. 2004-14 మధ్య ఇందిరమ్మ ఇళ్లపై ఆరా తీసిరట. ఇక కళ్యాణ మస్తు పద్దు 3200 కోట్లు. తులం బంగారం హామీతో పెరిగిన బడ్జెట్ తమిళనాడు తరహాలో అమలుకు యోచన. త్వరలో అధ్యయనానికి వెళ్లనున్న అధికారులు. బీసీ విదేశీ విద్యా నిధి పథకానికి మరిన్ని నిధులు, లబ్ధిదారుల సంఖ్యను 5 పెంచే ఛాన్స్. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర, సిఎస్ శాంతకుమారి. సో ఆరోగ్యశ్రీ తెల్ల రేషన్ కార్డు లేకున్నా ఇవ్వాలే అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూస్తా ఉన్నాం. ఎందుకంటే తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆరోగ్యశ్రీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది తెల్ల రేషన్ కార్డు కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది, ఇక ఆరోగ్యశ్రీ అయితే ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆరోగ్యశ్రీ కార్డు కోసమే తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్నది. దానివల్ల ప్రభుత్వం మీద ఈ రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యము, పప్పు, నూనెల వాళ్ళ భారం పెరుగుతుంది అనేటిది. దానివల్లనే ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డును తెల్ల రేషన్ కార్డు లేకపోయినా కూడా ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నిబంధనలు అయితే రాష్ట్ర సర్కారు సడలించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏటిలోకు భూ సంతార్పణపై దర్యాప్తు, హైకోర్టు వద్దన్న 4000 కోట్ల విలువైన భూమి దారదత్తం. 30 లక్షలకి లీజుకు కట్టబెట్టిన గత ప్రభుత్వం. బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి ట్రస్టుకు 15 ఎకరాలు, ఏడాదికి ఎకరాకి 2 లక్షల చొప్పున సాయి సింధు ఫౌండేషన్కు అప్పగింత. ఎన్నికల ముందు గత సర్కారు రహస్య జీవో. ఈ గలీజుపై కొత్త ప్రభుత్వం నజారు పెట్టిందంట. చూడుర్రి, ఇక చూడుర్రి, మీరు చూడుర్రి. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూములపై ఎట్లయితే తైతక్కలాడిందో, తోలుబొమ్మలాట ఆడిరో, ఆ భూములను మొత్తము ఇప్పుడు గుంజుకునే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ సర్కార్ అయితే దిగ్విజయంగా చేస్తూ ఉంది. అందులో 1000 కోట్ల ప్రజా సంపదను లూటీ చేయడానికి 30 లక్షలకే పార్థసారథి రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డి ఎటిరో సంస్థల చైర్మన్కు కట్ట చెప్తారంటే రేవంత్ రెడ్డి అమాంత గుంజుకొని గట్టి షాకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కి అయితే ఇచ్చిండు. అదే సమయంలో ప్రజా సంపదను లూటీ కాకుండా కాపాడే ప్రయత్నం చేసిండు. దీన్ని స్వాగతించాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీలతో సంబంధం లేదు, వ్యవస్థలతో, వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సినటువంటి అంశం. ఇది కేసీఆర్ పాలనకు నిదర్శనం. ఇది 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రజా సంపదను ఎన్నికల ముందు చీకటి జీవోలతోన ఈ పార్థసారథి రెడ్డి అనే రెమిడిసివియర్ మందును వ్యాక్సిన్ మన వైరస్ వచ్చినప్పుడు, ఏ వైరస్, కరోనా వైరస్ వచ్చినప్పుడు జనాలు రాలిపోతుంటే, పానాలు ఓలిపోతుంటే రెమిడిసివియర్ మందును వేల రూపాయలకు 30,000, 40,000, 50,000 ఎట్లా పడితే అట్లా అడ్డగోలుగా దోసుకున్న దొంగకి ఇగో ఈ 4-5 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టజెప్పిరంటే ఎంత ఘనమైనటువంటి వ్యక్తి ఈ కేసీఆర్. చూడు ఎంత పనివంతుడో చూడురి. ఇంత పనివంతుడు కాబట్టే ప్రజలు ఏం చేసారు, బండకేసి కొట్టారు కేసీఆర్ సర్కార్ను, గంతే పార్టీని. ఇక కేటీఆర్ తీరు మార్చుకో, సీఎంపై వ్యాఖ్యలు తెలంగాణను అవమానించడం. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ధ్వజం. 6 నెలల్లో కేసీఆర్ సీఎం ఎలా అవుతారు? జీవన్ రెడ్డి
కేటీఆర్ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి. బండి సుధాకర్ బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బగొట్టాల్సిందే. జగ్గారెడ్డి బీఆర్ఎస్ బీజేపీలను దెబ్బగొట్టాలంటే కాంగ్రెస్ వల్ల, బీజేపీని దెబ్బగొట్టాలంటే కాంగ్రెస్ వల్ల అయితే కాదు. బీఆర్ఎస్ని దెబ్బగొట్టొచ్చేమో కానీ బీజేపీని కొట్టలేరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలంగాణలో పాగా వేయడానికి పావులు కలుపుతా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. బీజేపీని కొట్టడంతా అసాధ్యం. జగ్గారెడ్డి మస్తు చెప్తాడు కానీ. ఈ హామీలు అమలేది వీపులు పగులుతాయి. యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం. బీబీనగర్ సభలో ఉద్రిక్తత. రైతు బంధు పెంపు రుణమాఫీ ఎందుకు చేయలేదన్న సందీప్ రెడ్డి విరుచుకుపడ్డ మంత్రి. తండ్రి పేరుతోనే పదవి లేదంటే వార్డు మెంబర్గాను గెలవలేవన్న కోమటిరెడ్డి. సర్కారుపై తప్పుగా మాట్లాడితే బీఆర్ఎస్ నేతల వీపులు పగులుతాయని వ్యాఖ్య. రేవంత్ స్వశక్తితో సీఎం అయ్యారు. ఆయన చిటికిన వేలు కూడా కేటీఆర్ సరిపోడు. రైతు బంధుపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పేసి కోమటిరెడ్డి వివరణ. వేదికపైన ఉన్న జడ్పీ చైర్మన్ పైకి దూసుకొచ్చిన మంత్రి అనుచరులు అడ్డుకున్న పోలీసులు. సో ఇది నల్లగొండ కాదు, యాదాద్రి జడ్పీ చైర్మన్. సో యాదాద్రి జడ్పీ చైర్మన్ మంత్రి కోమటిరెడ్డి మధ్య నిన్న వాగ్వాదం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మొత్తంలో చర్చ జరిగింది. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ బ్యాచ్ గట్టిగా వాడుకుంది. ఎందుకంటే ఆయనను నువ్వు జడ్పీ చైర్మన్ నువ్వు పట్టుకొని సర్పంచ్కి కూడా పనికిరావు అని చెప్పేసి అనడం, ఆ తర్వాత తండ్రి పేరుతోనే పదవి లేదంటే వార్డు మెంబర్గా గెలవలేవన్న కోమటిరెడ్డి, ఇవన్నీ కూడా దుమారం రేపినాయి. సో ఏదేమైనా కూడా కోమటిరెడ్డి అంతకుముందు చేసినటువంటి రైతు బంధు వస్తలేదని చెప్పేసి అనేటోళ్ళని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దుమారం చెలరేగినాయి. సో గిట్లా నిన్న కోమటిరెడ్డి అయితే వార్తల్లో బాగానే నిలిచిండు. హామీలు అమలేది వీపులు పగులుతాయని చెప్పేసి చేసిన వ్యాఖ్యలపై ఇవన్నీ. గవర్నర్ది గలీజు ప్రసంగం. కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు. కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు చేసింది. సో మొత్తం మీద అయితే అభివృద్ధి ధ్యేయంగా 10 ఏళ్ల పాటు పనిచేశాం. ఒకరిద్దరు బీఆర్ఎస్ను వీడినా నష్టమేం లేదు. వెళ్ళే వారిని ఆపొద్దు. ఆ స్థానంలో కొత్త వాళ్ళు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో వేటు వేద్దాం. రేవంత్ రుణమాఫీపై సంతకం ఏమైంది? పేదలైన భార్యాభర్తలు ఇద్దరికి 4,000 పింఛన్ ఇవ్వాలి. బావబామర్దులం ప్రశ్నిస్తేనే రేవంత్ ఉక్కిరిబిక్కిరి. ఇక కమాండర్ కేసీఆర్ దిగితే ఎలా ఉంటుందో. చేవెళ్ళ పరిగి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ సందీప్ రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మంత్రి కోమటిరెడ్డిని నిలదీస్తాం కేటీఆర్. రేవంత్ రెడ్డికి మంత్రి చేసిన అనుభవం కూడా లేదు. అందుకే సెక్రటరియట్లో లంకె బిందెలు ఉన్నాయని వస్తే కుండలే ఉన్నాయంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. లంకె బిందెలు సెక్రటరియట్లో ఎందుకు ఉంటాయి? పాడుబడ్డ గడీలు బావుల్లో ఉంటాయి. ఈ రాత్రిలు దుప్పటి కప్పుకొని పారాలు తీసుకెళ్లి తవ్వి వెతుకుతారు. ఇది కూడా తెలియని వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఉంది అని చెప్పేసి కేటీ రామారావు బ్యాచ్ చెప్తా ఉంది. సో గవర్నర్ది గలీజు ప్రసంగం అని చెప్పిండు. ఇక కాంగ్రెస్ గల్లీ కార్యకర్తల తమిళస్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు. ఇక పార్టీ నుంచి పోయేటోళ్ళని ఒకరిద్దరు ఓటేటోళ్ళని వదిలిపెట్టాడు. పోతే వాళ్ళని ఓటుతోన వేటేద్దామని చెప్పేసి చెప్తా వస్తా ఉన్నాడు. సో పార్టీ లీడర్లు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి పోతుంటే పోర్రాబాయ్ అని చేసి మా పార్టీని నిలబడుతుంది, పోరిగా మీ ఇష్టం ఏమైనా వేసుకొని మా వల్ల అయితే లేదు ఓండి అని ఆయన్ని స్వాగతిస్తున్నాడు పోతుంటే. అమ్మ ఇది ఎక్కడిది? సో గవర్నర్ పైన ఇలా ఇంకా తగినట్టు లేరు. గవర్నర్ పైన ఇంకా వ్యాఖ్యలు చేసుకుంటూనే తునకానందం పొందుతున్నారు కేటీఆర్. ఇక చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో ఇగో మాట్లాడిన వ్యాఖ్యలు. పొద్దుటూరి నర్సిరెడ్డి కలేరు కాంగ్రెస్ దిగ్గజ నేత 93 సంవత్సరాలు బతికినంత కన్ను మూసినట్ట. ఇక మార్గేజ్తో మడ తెట్టేస్తాడు. ఏది మడ తెట్టేస్తాడా? 10% మార్టిగేజ్ నిబంధనలను అడ్డుపెట్టుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే పొజిషన్లోకి దర్యాప్తులోకి శివబాలకృష్ణ లీలలో 10 రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ చేసిందంట. ఈ శివబాలకృష్ణ చేసినటువంటి భూదందల వల్లనే ఇక మాజీ సీఎస్ సోమేష్ కుమార్కి సంబంధించినటువంటి భార్య పైన ఉన్నటువంటి 25 ఎకరాల భూమి బయటకు వచ్చింది చూడుర్రి. ఇక ప్రజాకర్షణమేనా? ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా? పార్లమెంట్లో ఎల్లుండి తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఎన్డీఏ 2 హయాంలో చివరి బడ్జెట్ ఇదే. ఎన్నికల ఏడాదిలో ప్రజాకర్షక నిర్ణయాలపై ఆశలు. సెక్షన్ 80C కింద ఇచ్చే మినహాయింపుల్ని 1,50,000 నుంచి 2.5 లక్షలకు పెంచాలని వినతి. ఈవీలకు ఊతమిచ్చే ఫేమ్ 3 ప్రకటించే అవకాశం. రైతులకు పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఛాన్స్ ఉంటుందట కేంద్ర బడ్జెట్ సంబంధించి. ఇక రాష్ట్రంపై కేంద్రం కనికరం చూపేనా? కొత్త బడ్జెట్లో కోరిన గ్రాంట్లు ఇచ్చేనా? ఇప్పటికే కేంద్రం దృష్టిని
కేంద్రం దృష్టికి పలు డిమాండ్లు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, వెనుకబడిన జిల్లాలకు 1800 కోట్లు, మెట్రో రైలు 2వ దశ నిధులకు విజ్ఞప్తి. ఒకటిన కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలతో రాష్ట్రం ఉందంట. ఇక మోదీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు. నియంతృత్వంపై వైపే ఆయన మొగ్గు, పుతిన్లా పాలించాలన్నదే బీజేపీ లక్ష్యం. ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితం, ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నిన్న ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సంచలనమైనటువంటి ఆరోపణలు చేసిండు. ఈ తాప గనక ముచ్చటగా మూడోసారి కనుక బీజేపీ గెలిస్తే ఇక భారతదేశము మొత్తం నియంతృత్వం వైపు వెళ్ళిపోతుంది. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ ఎట్లయితే ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు ఆ దేశాన్ని, మన దేశంలో కూడా ఇగో గట్టనే ప్రధాని నరేంద్ర మోడీ ఏలుతాడనేటువంటి ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే నిన్న ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే చేసిండు. ఇక ఆర్ఎస్ఎస్ భావజాలం విషపూరితమైనటువంటి భావజాలం అనే ముచ్చట చెప్పుకొచ్చిండు. ఇక ప్రయోగశాలలో చేప మాంసం తయారీకి ఆర్ఎఫ్ఐ సంకల్పం, అదే రంగు రుచి పోషక విలువలు. ప్రైవేటు సంస్థలతో ఒప్పందం, ఈ రంగంలో ముందంజ వేసిన దేశాలతో పోటీ పడే యత్నం అంట. ప్రయోగశాలల చేప మాంసము సృష్టించేటువంటి ప్రయోగాలు కూడా చేయడానికి ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉన్నారట. చూడు, రంగు రుచి పోషకాలు సేమ్ టు సేమ్ చేపలో ఉన్నాయే ఉండేటట్టు ప్రయోగశాలలో ఇవి తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారట. ఈ రంగంలో ఇతర దేశాలలో ఎక్కడైతే పెద్ద ఎత్తున తయారు చేస్తూ ఉన్నారో వాటితో పోటీ పడే విధంగా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారట. చూడుర్రి, ఇక జ్ఞానవాపి శిలాశాసనంపై తెలుగువారి పేర్లు. మల్లన్న భట్టు, నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్ఐ డైరెక్టర్ నారాయణ భట్టు పర్యవేక్షణలోని కాశీ విశ్వనాథుని మందిర నిర్మాణం అని చెప్పేసి ఇగో తెలుగు వారి పేర్లు మల్లన్న భట్టు అట్టనే నారాయణ భట్టు ఇద్దరి పేర్లు కూడా జ్ఞానవాపి మసీదు కింద దొరికినటువంటి శిలల పైన కనిపెట్టిరట. చూడురి, ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి మనము ఈ సంసారి పత్రిక, నమస్తే తెలంగాణ పత్రికలు ఏముంటాయి, దుమ్మ దులుపుడే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసుడు తప్పిస్తే ఇంకో వార్త ఉండదు. ఇక జాకీలు పెట్టేమి కేసీఆర్ని లేపాలి, ఇక కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలి. ఇక తెలంగాణలో సమస్యలు అయితే ఇప్పుడు ఈ నమస్తే తెలంగాణ పత్రికను చూస్తే పుట్టగొడుగులా పుట్టుకొస్తాయి. చూడుర్రి మీరు, కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా, నర్సింగ్ అభ్యర్థులపై వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రుసరుస. కోవిడ్ వారియర్లుగా తమ సేవలు వెయిటేజ్ని ఇవ్వాలని కోరడంపై గుస్సా, అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకార వ్యాఖ్యలంట. మరి ఏం జిక్కిర్రు? బీఆర్ఎస్ పార్టీ కోవిడ్ సమయంలో ఈ ఎవరైతే పనిచేసారో నర్సింగ్ అభ్యర్థులు గలకు ఎందుకు ఇవ్వలే పైసలు? పైసలు అడిగినందుకే రుసరుస అయిందంట. సరే, రుసరుస అయితే తప్పే. మరి బీఆర్ఎస్ పార్టీ గిన్ని దినాలు ఏం చేసిర్రే? గుడ్డేళ్ళు పాలుదో మీరా? ఇక ఇది ఇట్లుంది కదా. ఈ ఆదాని అంబానీలకు దేశ సంపద, కొద్ది మందికి పంచేందుకు స్వతంత్రం రాలేదు, రాముడి పేరిట రాజకీయాలు మానుకోవాలి, మతం పేరిట అలజడి సృష్టిస్తే ఊరుకం బట్టి. ఆదానితో రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక చూడు, ఇక వాళ్ళిద్దరి మధ్య పుల్లేసే కార్యక్రమం, ఇద్దరి కాళ్లకు కట్టి తనలాడుకుంటా కింద పడే కార్యక్రమం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మధ్య. ఇట్లా సునకానందం పోతుంది నమస్తే తెలంగాణ. మొన్న రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళినప్పుడు ఆదానితో మీటింగు ఏర్పాటు చేసుకుని దావోస్లో నుంచి వెళ్ళి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఒప్పందాలు చేసుకున్నారుగా. ఇప్పుడు అదే ఆదాని పైన బట్టి విక్రమార్క ఆరోపణలు చేసి వాళ్ళిద్దరి మధ్యలో ఇక పుల్లబెట్టి ఇక ఆనందం ఉండాలి ఈ పత్రిక లక్ష్యం. ఇక ఈ రెండిట్లున్నాయి కదా. ఈ జెడ్పీ చైర్మన్ పై దాడి మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యం, రైతు బంధు ఏదని అడిగినందుకు సందీప్ రెడ్డి గెంటివేత, ప్రభుత్వ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పై అనుచిత వ్యాఖ్యలు, సర్పంచ్గా కూడా గెలవలేని బచ్చా అంటూ అవమానం. సందీప్ రెడ్డి అభ్యంతరంతో మరింత చెలరేగిన కోమటిరెడ్డి పోలీసులను పెట్టి సమావేశం నుంచి వెళ్లగొట్టిన మంత్రి ఆయన ఉసిగొల్పడం జెడ్పీ చైర్మన్ పై అనుచరుల దాడి. కోమటిరెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. సరే, మంచిదే, చాలా మంచిది. ఇప్పుడు కోమటిరెడ్డి దాడి చేయడం ఖచ్చితంగా అందరం ఖండిద్దాం, అనుమానమే లేదు. ఆయన కూడా జెడ్పీ చైర్మన్ అంటే ఆయన కూడా ప్రజాప్రతినిధిగా ఖండిద్దాం, కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిద్దాం. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలు గింత గలీజ్గా చెప్తున్నారు కదా, గింత గలీజ్ పని చేసిండు అని చెప్పేసి. మరి 9.5 ఏళ్ల కాలంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ బ్యాచ్ మొత్తము దొంగల ముఠలాగా, దోపిడీ దొంగల్లాగా, రౌడీ షీటర్ లాగా మరి ప్రతిపక్షాలు లేకుండానే దాడులు చేసి కేసులు పెట్టి జర్నలిస్ట్ అనకుండా, ప్రజా సంఘాలు అనకుండా, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఉద్యమకారుల పైన అక్రమ కేసులు బనాయించి జైలు గోడల మధ్య మగ్గే విధంగా చేసింది ఈ బ్యాచే కదా.
ఏం చెప్తారు సమాధానం? సిగ్గు లేదా, ఎగ్గు లేదా, శరం లేదా? తాను చేస్తే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే వ్యభిచారం అంటే ఇక గిదే కదా ఇక వార్త రాసుకొచ్చారంటే. సిగ్గుండాలి. ఇక కింద కూర్చో, లేదంటే గెట్ లాస్ట్. వేదికపై తన సీటు ఏదైనా జడ్పీటీసీపై మానకొండూరు ఎమ్మెల్యే దౌర్జన్యం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనను కలిశారు అంటూ అధికారులపై మండల సర్వసభ్య సమావేశంలో ఘటన. మొత్తం కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి పేజీ 50% పేజీని మొత్తం కేటాయించారు. కాంగ్రెస్ పార్టీని కేవలం బద్నాం చేయడానికి 50% పేజీని కేటాయించి, సగం పేజీని కేటాయించారు కదా. ఈ కిందేమో చూడుర్రి. మోగిన రాజ్యసభ ఎన్నికల నగారా, మాజీ మంత్రి పి నర్సారెడ్డి కన్నుమూత, పోలీసులపై రోహింగ్యాల దాడి, మయన్మార్ దేశస్థుడి హత్యపై ఆందోళన, ఉద్రిక్త రాళ్ళ దాడి, కానిస్టేబుల్ గాయాలు. సరే, ఈ జేఈ జటిలం, గణితం కఠినం. ఇది పరీక్షల కోసం. జేఈ నా వల్ల కాదు, ఓడిపోయాను, అమ్మ నాన్న క్షమించండి, నా ముందు చివరి ఆప్షన్ ఆత్మహత్య. కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం. ఇక కొడంగల్లో మెడికల్ కాలేజీ, వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్, పారామెడికల్, పారా ఫిజియోథెరపీ కాలేజీలు, ఫార్మా కంపెనీలకు దవాఖానాల పారిశుద్ధ్య బాధ్యత అప్పగించాలి. అందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు, ప్రత్యేక గుర్తింపు నంబర్ సీఎం రేవంత్ రెడ్డి. సో ఊరంతా ఊరాపత అయితే ఊసుగానిలోనికి దోమలాపత అన్నట్టు అన్ని దినపత్రికల ఆరోగ్యశ్రీ కోసము తెల్ల కార్డు అవసరం లేదు, తెలంగాణలో ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు రూపంలో పొందుపరచాలి. వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపైన ఇచ్చారు. కానీ ఇందులో ఏమిది, అది పోయింది. కొడంగల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనేదే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న ఇందులో వచ్చి, అంటే మిగతా ఎక్కడ కూడా ఏర్పాటు చేసలే, కానీ కొడంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పుకొచ్చే కార్యక్రమం అంతే. సో అది అట్లుంది కదా. నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా, పొలాలు ఎండుతున్నాయన్న వార్తపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు ఫోను. ఆరేనుగా లేని సాగునీటి ఇబ్బందులు ఇప్పుడెందుకని వస్తున్నాయని ఆవేదన, రైతుల పక్షాన్ని నిలబడాలని సూచన. ఈ నారాయణపూర్ నుంచి సాగునీళ్ళు వచ్చినాయి. ఇక ఇది కేవలం నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ మాత్రమే అని చెప్పేసి ఇక నమస్తే తెలంగాణ ఎఫెక్ట్ రాసుకొచ్చారు. ఇలంపల్లి నుంచి 210 క్యూసెక్లు విడుదల చేశారట. ఇక ఒకే పంపు ధర విడుదల చేసిన అధికారులు. ప్రాజెక్టులో అందుబాటులో 12 టీఎంసీల నీరు, 4 మండలాల్లోని 7,500 ఎకరాలే సాగునీరు. నీళ్ళందక ఎండిన పొలాలు, రైతుల అవస్థలు. నమస్తే తెలంగాణ కథనంతో అధికారుల కదలికరించారట. మంచిది, చాలా మంచి పని చేశారు, ఒప్పుకుందాం. రాడార్తో వినాశనం. ఈ దినామీ ఎందుకు రాసుకొస్తున్నారు నాయన? దినామీ ఇదేనా? ఇక వేరే ఏం లేవా, సమస్యలే లేవా? ఈ రాడార్ తప్పిస్తే ఇంకోటి లేదా? ఇక గోడ దూకిన మణిపూర్ మంత్రికి సుప్రీం షాక్ ఇచ్చింది. ఇక మీరు అందరు చూడాల్సినటువంటి వార్త ఒకటి ఉంది. ఇక చూడురి, ఇది పక్కా చూడాల్సినటువంటి వార్త. గాయారంలకు గడ్డుకాలం, ఫిరాయింపులకు అడ్డుకునేలా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. నేతలు గోడ దూకితే ఉన్న సభ్యత్వం ఊడినట్టే. స్పీకర్ అధికారులపై అత్యున్నత ధర్మాసనం పరిమితులు. ఫిరాయింపుదారుల్లో గుబులు. ఎన్సీపీ అనర్హత పిటిషన్లపై ఫిబ్రవరి 15ను డెడ్లైన్గా విధించిన సర్వోన్నత న్యాయస్థానం శివసేన అనర్హత కేసుల్లోనూ ఇటీవల మహారాష్ట్ర స్పీకర్కు సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఇది ఎందుకు ఇచ్చిర్రు? ఇప్పుడు పార్టీలు ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీలో పోతే అందరికీ గాయారంలకు గడ్డు కాలం, ఫిరాయింపులను అడ్డుకునేలా సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పేసి ఎందుకు చెప్పొస్తుంది అన్నట్టు. ఇన్ని దినాలు కేసీఆర్ చేసినప్పుడు లేవా ఈ చట్టాలు లేవా? కాపాడుకునే ప్రయత్నం కాకపోతే ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ప్రజాప్రతినిధులను ఇక ఈ వంక చూపెట్టి భయపెట్టి పార్టీ ఫిరాయింపులు చేయకుండా భయపెట్టడానికి రాసుకొచ్చిన వార్త తప్పిస్తే ఇంకోటి కాదు. ఇంతకుముందు లేవా చట్టాలు? కేసీఆర్ గుంజుకున్నప్పుడు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసినప్పుడు, తెలుగుదేశం పార్టీని అమాంతం తెలంగాణ లేకుండా చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీని నిత్య నిలువ చీల్చినప్పుడు, ఒక్క ఎమ్మెల్యే లేకుండా గుంజుకున్నప్పుడు, ఒక్క పార్టీని కూడా బతకని అన్నప్పుడు అప్పుడు ఫిరాయింపు లేవా? చట్టం లేదా ఫిరాయింపుల పైన? ఇప్పుడే ఎందుకుందంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైపు గోతికాడ పిల్లులాగా ఎదురు చూస్తున్నారు కదా, గుంటనక్కల్లాగా. యుగాలందరినీ ఆపాలంటే ఇట్లాంటి వార్తలు రాసుకురావాలి గంతే. గోడ దూకిన మణిపూర్ మంత్రికి సుప్రీం షాక్, పదవి నుంచి తొలగించడంతో పాటు ఆయన అసెంబ్లీకి రాకుండా ఆదేశాలు. అనర్హతపై 3 నెలల్లో తన నిర్ణయం చెప్పాలంటూ శాసనసభ స్పీకర్కు డెడ్ లైన్. ఇవన్నీ వార్తలు కూడా కేవలము భయపెట్టి బద్నాం చేసి పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకోవడానికి తప్పిస్తే ఇంకోటి కాదు, అనుమానం లే అందులో. ఇవి మన సంసారి పత్రిక నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి
కీలకమైనటువంటి వార్తలు. సో మిత్రులారా, దయచేసి ఇగో నేత పలుకు న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకురి. సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.